హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు మార్నింగ్ వచ్చేసి స్టార్ట్ చేశానండి. అందుకని అందరికీ శుభోదయం. ఇక్కడొచ్చేసి ఇంగ మార్నింగు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అనేసి ఇంకా చెట్లు అనేది కొంచెం నర్సరీలో తెచ్చుకునింటే కాబట్టి అవి వచ్చేసి కొంచెం సన్నగా, పొడవుగా పై పైకి పెరుగుతున్నాయి తప్ప మనకు కొమ్మలు కొమ్మలైతే రావడం లేదు. ఇంక ఎలా వర్షాలు పడుతున్నాయి కదా అనేసి కట్ చేశానండి. ఇలా పెరుగుతున్న చెట్లకొచ్చేసి మనం అప్పుడప్పుడు కటింగ్ చేశామనుకోండి, కట్ చేసిన దగ్గర కొత్తగా కొమ్మలనేటివి వస్తూ ఉంటాయి. అలానే చెట్టు అనేది కొంచెం మనకు ఆ! గుంపుగా ఉన్నట్టు కొమ్మలు కొమ్మలుగా చాలా బాగుంటాయి. ఇంకా అలాంటి టైంలో పువ్వులందుకు పూసినా గూడా చాలా బాగుంటాయి. అదే అందుకేనండి మనం నర్సరీలో నుంచి తెచ్చుకున్నవి గూడా మనం ఏం ఆలోచన చేస్తామంటే నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు ఎలాగన్నా ఉండని చెట్లకు పూలు పూసాయా, మొగ్గలు నేటివి తెచ్చుకున్నాము, పువ్వులు కాసినటివి తెచ్చుకుందాము అనేసి మనం అనుకుంటూ అవే తెచ్చుకుంటాము. అలాంటి చెట్లు మనం తెచ్చుకున్నామనుకోండి అస్సలకు మనకు వేరే వేరే కొమ్మలు రావడము అలా హెల్తీగా అయితే మనకు అనిపియదు. అలానే సన్నగా హైట్‌గానే ఉంటుంది తప్ప మనకైతే అస్సలు గ్రో కాదు. ఎంతసేపు ఉన్న మొక్క మనకు బాగా గ్రీనరీగా చిన్న మొక్కైనా సరే మనకు మొగ్గలు పెట్టకపోయినా, పువ్వులు వాటికి లేకపోయినా కొంచెం చూడడానికి బాగా గ్రీన్ కలర్‌లో ఉండి, కొమ్మలు కొమ్మలు ఉండే మొక్కను చిన్నగా ఉన్నా పర్వాలేదండి. అది మన ఇంటికొచ్చిన తర్వాత మనం నాటుకొని కేర్ తీసుకున్నామనుకోండి మంచిగా అయితే గ్రో అవుతుంది. సో, అందుకనేసి మొక్క పెద్దది కాకుండా చిన్నదైనా కూడా కొమ్మలు కొమ్మలు ఉండే మొక్కను తెచ్చుకున్నామనుకోండి మనకు బాగా గ్రో వస్తుంది. కొమ్మలు కొమ్మలుగా ప్రతి ఒక్క కొమ్మకు ఇంగ మొగ్గలు, పువ్వులు రావడం వల్ల చిన్న చిన్న చెట్లకే మంచిగా చాలా ఎక్కువగా పువ్వులనేటివి పూస్తాయి కదా! సో, అందుకనేసి నేను ఇంతకు ముందేసి ఇంక చెట్లు అస్సలు బాగలేక 2 మందారం చెట్లయితే తెచ్చుకున్నా. అవి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ కొత్త కొమ్మలనేటివి అస్సలకు రాలేదు. ఇంకా ఇలా కాదు అనేసి ఇంకా ఎట్లా ఎండల కాలము కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకా ఇప్పుడు కట్ చేద్దాము మంచిగా గ్రో అవుతాయి కదా అని మార్నింగే ఈ పనైతే పెట్టుకున్నాను. మొత్తం అయితే కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇంకా మీరే చూసారు కదా! సో, ఇంకిక్కడ నర్సరీకి వెళ్తే నాకు ఇంకా అస్సలు కొన్ని కుంపట్లు ఖాళీగా ఉంటే నర్సరీకి వెళ్ళి ఒక మంచిగా మొక్కలు తెచ్చుకుందాం. ఇంక వర్షాలు పడుతున్నాయి కదా అని అనుకుంటే నర్సరీకి వెళ్తే అస్సలకు బాగలేవండి మొక్కలు. సో, ఉన్న వాటిలోనే ఒకటి ఇండోర్ ప్లాంటు, ఇంకా ఒకటి నందివర్ధనం అంటారు కదా! పువ్వులు చాలా బాగా పూస్తుంది. సో, నాకొచ్చేసి నందివర్ధనం చెట్టు వచ్చేసి రూ. 100 అయితే తీసుకున్నారు. ఈ ఇండోర్ ప్లాంట్ కూడా రూ. 100 తీసుకున్నారు. సో నేను తీసుకున్న మొక్కలన్నిటికల్లా ఇది బాగా మంచిగా గుబురుగా, కొమ్మలు కొమ్మలుగా బాగా ఉంది. ఇక లాస్ట్ నేను తెచ్చి ఇంకా ఇలా అయితే నాటుతూ ఉన్నానండి. నాటేసి మంచిగా క్లీన్ చేసి ఒక వారకైతే పెట్టేశాను. నేను ఇదంతా కూడా నాకు బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుంటానండి. ఇంటి ముందరైతే ఇంక మళ్ళీ అదంతా పనికి 2 పనులనేసి స్టెప్స్ కడగడం అదంతా అనేసి ఈసారి బ్యాక్ సైడ్ అయితే ఇట పెట్టేశాను. ఇంకా ఇక్కడ తులసమ్మ ఏమంటారబ్బా! మందిరం ఉంది కదండీ! అందులో కూడా తమలపాకు చెట్టు ఉండింది. అదైతే ఎండిపోయింది. సో, ఇంకా ఆహ్, వాటిలో తులసమ్మ మొక్కను నాటుకోవాలి. ఇంకా లేదంటే ఇంకా పూల మొక్కలు అలా నాటితే ఏం బాగుండదు కదా! అనేసి ఇంక కలబంద కూడా మనము పూ పూజిస్తూ ఉంటాం కదా! మంచిది కదా! అనేసి కలబంద మొక్క అయితే నాటాను. ఇది మాకు మిద్దె పైనే ఉంటుంది. అదే తెచ్చి నాటాను. సో, తమలపాకు చెట్టు బాగా వచ్చినట్టే వచ్చింది. తర్వాత అస్సలకు ఎండిపోయిందండి. ఏమైందో ఏమో! సో, ఇంక తులసమ్మను నాటుదామనుకుంటే ఆల్రెడీ నాకు 2 కుంపట్లల్లో అయితే ఉండాయి. అందుకనేసి మళ్ళీ తులసి మొక్క అయితే వెయ్యలేదు. సో, ఇంక నందివర్ధనము ఇంకా అలాగే అలా తెచ్చుకొని నాటేసినాను. ఇంకా లోపల ఇంగ మనం మిషన్‌లనేటివి ఆడతానే ఉంటాయి కదండీ! సో, టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇంకా టిఫిన్ బోకులన్నీ ఇలా. మీకు కూడా ఇంతేనా? మనకి ఆడవాళ్ళకు తినడం ఆపితే తప్ప మనకు తోమడం అయితే ఆగదండి. సో, పూట పూట చేయాల్సిందే కదా! ఇంకా అక్కడంతా మంచిగా ఆ పాత్రలన్నీ తోమేసుకొని ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్‌కు ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఆ రోజు సండే అంటే అని అనుకుంటానండి. సో, అందుకనేసి నేనిక్కడ రైస్ చూపిద్దామనేసి చూపిస్తూ ఉన్నాను.
నేను కలరైజ్ చేస్తూ ఉంటే మా ఇంటికొచ్చిన వాళ్ళైనా సరే, చాలా రెడ్డీస్‌గా బయట దొరికినట్టే చాలా బాగుంటుంది. ఎలా చేస్తావని అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసము అండ్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందనేసి ఇక్కడ షేర్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. నా బ్యాడ్ లక్ ఏమంటే స్టోరేజ్ ప్రాబ్లమ్ వల్ల వీడియో అనేది ఆగిపోయింది. ఇంకా దాని పని పట్టుకుంటే నాకు ఇక్కడ ఆ వంటకు లేట్ అయిపోతుంది, మాడిపోతుంది కదా అనేసి సెల్లు పక్కన పడేసి ఇంకా ఇక్కడ వంట అయితే ఫినిష్ చేశానండి. సో తర్వాత చికెన్ కర్రీ కూడా చేసేసానండి. బాగా వేడి వేడిగా చికెన్ కర్రీ అండ్ రైసు యమ్మీగా చాలా టేస్టీగా కుదిరింది. చాలా బాగా తిన్నాను. ఇక లాస్ట్‌లో ఈ గోలంలో కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఇలానే అలవాటు. మొత్తం అందరూ తిన్న తర్వాత లాస్ట్‌లో ఇలా గోళంలో కానివ్వండి, చెరవలో కానివ్వండి, చేసిన వాటిలోని అలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదెందుకో ఏమో! మీరు కూడా ఇలా ఒకసారైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో అయితే షేర్ చేసుకోండి. సో, ఇంక బిర్యానీ విషయానికొస్తే మనం చేసే పద్ధతిలోనే తేడా ఉంటుందండి. ఫస్టు ఏ బిర్యానీకైనా మనం ఆనియన్స్ మెయిన్ అండి. ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటేనే మనకు ఆహ్, బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఇదొక్క టిప్ ఫాలో అయ్యారనుకోండి మిగతాదంటే ఇంగ యాజ్ ఇట్ ఈజ్ గాని చేస్తారు. ఇదొక్కటి ఫాలో అయ్యారనుకోండి మీ మీరు చేసే రైస్ కూడా మీ ఇంట్లో ఉండే వాళ్ళకు నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా, కలర్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది. మంచిగా అయితే తినేస్తారు. మీకు మంచి మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారు. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పును. సో, ఇంక ఫైనల్‌గా చాలా డేస్ వర్షాలైతే పడ్డాయండి. నేను మొక్కలు నాటిన ఒక 1 వీక్ తర్వాత అయితే మీకు క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. మంచిగా వర్షాలు పడడం వల్ల నేను తెచ్చిన నా మొక్కలు కానివ్వండి, ఇంతకు ముందు ఉన్న మొక్కలు కానివ్వండి, మంచిగా కట్ చేశాను కదా! ఇంక తర్వాత కొత్త కొత్త బాగా కొమ్మలు వచ్చేసి మొగ్గలు పెట్టేసి పువ్వులు గూడా పూసాయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ చిన్ని మినీ బ్లాగ్ మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.